తిరుమల జూ పార్క్ రోడ్ లో చిరుత సంచారం కలకలం రేపింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసింది. చిరుత దాడి చేసిన దృశ్యాలు వెనుక వైపు వస్తున్న కారు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. శుక్రవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. అరవింద్ ఆసుపత్రి వద్ద రాత్రి 12 గంటల ప్రాంతంలో చిరుత కనిపించిందని వాహనదారులు తెలిపారు. తిరుమల జూ పార్క్ రోడ్ లో చిరుత సంచారం కలకలం రేపింది. బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసింది. చిరుత దాడి చేసిన దృశ్యాలు వెనుకపై వస్తున్న కారు కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఐఎన్ఎక్స్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. శుక్రవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. అరవింద్ ఆసుపత్రి వద్ద రాత్రి 12 గంటల ప్రాంతంలో చిరుత కనిపించిందని వాహనదారులు తెలిపారు. తిరుమల జూ పార్క్ రోడ్ లో చిరుత సంచారం కలకలం రేపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ ఫోన్ లైన్ లో అందిస్తారు. వర్మ, బైక్ పై వెళ్తున్న వ్యక్తిపై దాడి చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిన్న రాత్రి ఘటన చోటు చేసుకుంది. నిన్న రాత్రి 7:30 గంటల ప్రాంతంలో జూ పార్క్ కు అలిపిరి మార్గం నుంచి జూ పార్క్ కి వెళ్లే దారిలో ఇద్దరు బైక్ మీద వెళ్తుండగా ఒక్కసారికి పొదలమాటు నుంచి ఓ చిరుత వారి మీదకు దాడి చేసింది. అయితే అదృష్టవశాత్తు వాళ్ళు అప్రమత్తమై వెంటనే వెళ్లిపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పొచ్చు. ఈ దృశ్యాన్ని వారి వెనుకలే వెళ్తున్న ఒక కారులో వ్యక్తులు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. అయితే చిరుత దాడులు ఇదే కాదు, తరచూ కూడా అనేక సార్లు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గతంలోనూ ఇదే రహదారిలో వెళ్తున్న వ్యక్తులపైన ఇదే విధంగా చిరుత దాడికి యత్నం చేసిన ఘటన, అప్పుడు కూడా ద్విచక్ర వాహనదారుల పైనే దాడి చేసింది. అప్పట్లో స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. అలాగే ఘాట్ రోడ్ లో కూడా తరచూ ఈ విధంగా వాహనదారులు వెళ్తున్నప్పుడు పొదల మాట నుంచి చిరుతలు దుబ్బుతున్న సందర్భాలు కూడా గతంలో చోటు చేసుకున్నాయి. దీంతో ఇప్పటికైనా అటవీ శాఖ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ కాలనీ ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా ఈ వేద పాఠశాల అలాగే ఎస్వి యూనివర్సిటీ పరిధిలోకి కూడా వస్తుంది. అటు నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా వెళ్తూ ఉంటారు. తరచూ జూ పార్క్ కి సందర్శకులు కూడా వస్తూ ఉంటారు. దీంతో దీనికి సంబంధించి చర్యలు చేపట్టాలని అక్కడున్న వ్యక్తులు కోరుతున్నారు. అలాగే గత కొన్ని నెలలుగా కూడా ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలోనూ అలాగే పక్కనే ఉన్న వెటనరీ యూనివర్సిటీ ప్రాంగణంలో కూడా చిరుతలు సంచరిస్తూనే ఉన్నాయి. అవి పిల్లలు కూడా పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే వాటిని బంధించేందుకు గతంలో అనేక సార్లు ప్రయత్నాలు చేసిన అవి విఫలమవుతూ వస్తున్నాయి. ఇప్పటికీ కూడా అక్కడ చిరుతల సంచారం అంటూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా బోర్డులు ఎస్వి యూనివర్సిటీ పరిధిలో బోర్డులు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయని చెప్పొచ్చు. దీంతో అటవీ శాఖ సిబ్బంది మరింత చొరవ చూపి ఈ చిరుతలన్నింటినీ కూడా దట్టమైన వెనుక ఉన్న శేషాచల అటవీ ప్రాంతాలకి మళ్లించే ప్రయత్నం అయితే చేయాలని స్థానికులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. తోని మనం చూసుకుంటే తిరుపతిలో ఎప్పుడు చూసినా కూడా ఈ యొక్క చిరుతపుల్లు అనేవి సంచారం కలుగుతూనే ఉన్నాయి, సంచారం కలకలం రేపుతూనే ఉన్నాయి. అయినా సరే దీనికి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఇంకా రోజు రోజుకి అలానే అవుతుంది. అయితే ఇప్పటికే గతంలో ఇప్పుడు ఏదైతే చిరుత సంచరించిందో ఆ ప్రాంతంలో గతంలో దాని కొంచెం దూరంగా కూడా వెటనరీ యూనివర్సిటీలో బోన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లో 2 చిరుతలను కూడా బంధించడం జరిగింది. ఇప్పటికీ కూడా బోన్లు అలాగే ఉన్నాయి తప్ప ఆ తర్వాత చిరుతలు బంధించిన పరిస్థితి అయితే లేదు. దీంతో ఉదయం వాకింగ్ వెళ్లాలంటే కూడా ఇప్పుడు చిరుత సంచరించిన ప్రాంతంలో రోజు ఉదయం స్థానికులు వాకింగ్ కూడా వెళ్తూ ఉంటారు. దీంతో వాకింగ్ వెళ్లాలంటే కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికైనా దీన్ని చర్యలు తీసుకోవాలని చుట్టూ ఫెన్సింగ్ లాంటిది ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి యూనివర్సిటీ పరిధిలో అన్న కూడా ఒక విద్యార్థులు కోరుతూ వస్తున్నారు. అయితే అటవీ శాఖ చట్టాల ప్రకారం వెనకల శేషాచల అటవీ ప్రాంతం ఉండడంతో ఫెన్సింగ్ వేయడానికి కొంచెం ఇబ్బందులు అయితే ఏర్పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇప్పటికైనా అధికారులు ఏదైతే ఈ ప్రస్తుతం ఈ వాహనదారుల పైన దాడి అనంతరమైన చర్యల మీద సీరియస్ గా దృష్టి సారించాలని అయితే కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ వర్మ.